ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, దేవుని వాక్యంలో యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 2 వచనములు మనం చదువుతున్నాం. అలాగనే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనము మనం చదువుతున్నాం. ఈ 3 వచనములలో మనము గమనించినట్లయితే దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆత్మ, నిర్జీవమైనటువంటి మనుషుని యొక్క ఎముకలు అనేటివి మనము చూస్తూ ఉన్నాం. మొదటిగా జీవము కలిగినటువంటి దేవుడు ఆత్మ స్వరూపిగా ఉన్నటువంటి వాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, నరపుత్రుడా అనేటువంటి ఆ మాటని మనం ఆలోచన చేస్తే, నరపుత్రుడా అంటే మనుష్య కుమారుడు అనే భావము ఉంది. ఈ 37వ అధ్యాయము ప్రారంభంలో నరపుత్రుడా అని పిలిచినటువంటి దేవుని ఈ వాక్యములో మనము 3వ వచనములో మనము గమనిస్తాం. 37వ అధ్యాయం 3వ వచనంలో నరపుత్రుడా అని పిలిచినటువంటి ఆ మాట దాదాపుగా 93 సార్లు ఈ పుస్తకంలో వ్రాయబడినట్టుగా మనం గమనిస్తాం. నరపుత్రుడా అంటే అర్థం ఏమిటి అని అంటే సన్ ఆఫ్ మ్యాన్ అని, అంటే మనుష్య కుమారుడు, నరునికి పుట్టినటువంటి వాడు. ఈ నరపుత్రుడు అనేటువంటి మాటలో మొట్టమొదట దేవుడు నరుని నిర్మించను అని మనం చూస్తాం. ఆ నరుడు ఎలాగును ఉండేవాడు అని చూస్తే, మట్టితో దేవుడు ఏర్పాటు చేశాడు. మట్టితో ఏర్పాటు చేసినటువంటి నరుణ్ణి ఆయన పడుకోబెట్టి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు, లేక బొమ్మను నిలువబెట్టి వారి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదాడు అనే సంగతి అలా ఉంచితే, ఆ మట్టి బొమ్మగా ఉన్నటువంటి నరునికి లోపట ఏం లేదు, ప్రారంభంలో జీవం లేదు. నరునికి జీవము కావాలి అని అంటే ఆ నరునికి లోపట ఆత్మ ఉండాలి. అలాగా ఆత్మ ఉండాలి అని అంటే ఎవరిస్తారు ఆత్మని? ఆత్మయే ఉన్నటువంటి దేవుడు తప్ప లోకంలో ఏ మనుష్యుడు కూడా ఆత్మని ఒక నరునికి ఇవ్వలేడు. మిగిలిన ప్రాణులకి ఆత్మ లేదు, కానీ మనకు మాత్రమే ఎందుకు దేవుడు ఆత్మనిచ్చాడు? ఆయన నోటి ఊపిరి అన్న ఒకటే, ఆత్మ అన్నా కూడా ఒకటే. ఆత్మయే ఉన్నటువంటి దేవుడు తన ప్రాణంలో నుంచి, తన నోటిలో నుంచి ఆ ఊపిరిని నరునికి ఇచ్చినప్పుడు మాత్రమే నరుడు ఏమయ్యాడు? ప్రాణించే ఆత్మ అయ్యాడు, జీవాత్మ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి లేక వింటున్నటువంటి నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన ముఖ్యమైన మాట ఏమిటి అని అంటే, మనము నరపుత్రులము. అంటే నాట్ మోర్ దెన్ హ్యూమన్ బీయింగ్. ఒక కేవలము నరుని కంటే ఎక్కువైనటువంటి స్థానము మనకు లేదు. ఒకవేళ దేవుడు తన శ్వాస నిశ్వాసలను గనుక ఆపివేస్తే మనం ఏమైపోతాం? కేవలము నిర్జీవంగా పడిపోతామంటే దేనికి పనికిరాం. కాబట్టి ఈ మాటలో యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఆత్మ వశమైనటువంటి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు దేవుని యొక్క మాటను వింటూ ఆయన ఇచ్చినటువంటి స్థలానికి వెళ్ళినటువంటి ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, ఆయనను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో ఆయనను దింపినట్టుగా మనం చూస్తున్నాం.
6వ వచనంలో చూడండి, ఈ ఎముకలతో నింపబడినటువంటి ఈ లోయలో 6వ వచనంలో చూస్తే, చర్మము కప్పి నీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసి కొందురు అనే మాటని మనం చూస్తున్నాం. యెహెజ్కేలుని ఎముకలు ఉన్నటువంటి స్థలానికి దేవుడనే యెహోవా తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దేవునికి తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలు వేల మంది హతమార్చబడి శత్రువుల చేతిలో దేవుని చేతని అప్పగించబడి వారు మరణించి వారిని సమాధి చేయడానికి కూడా వీలు లేనటువంటి రీతిగా ఆ లోయలో ఎక్కడ నిలబడినటువంటి వాళ్ళు అక్కడనే పడిపోయినటువంటి స్థితిలో వారి యొక్క శరీరాలు కుళ్ళిపోయి వారి శరీరంలో ఉన్నటువంటి నరములు మాంసము ఇవన్నీ కూడా క్షీణించిపోయి కేవలము ఎముకలు మాత్రమే మిగిలి అవి కూడా ఎండిపోయినటువంటి ఎముకలు అనే మాటని మనం చేస్తున్నాం. అలాంటి ప్రాంతానికి దేవుని యొక్క ప్రవక్త యెహెజ్కేలును దేవుడు ఎందుకు తీసుకుని వెళ్ళాడు? మనమైతే వెళ్ళగలమా? సమాధుల తోట ప్రక్కనే ఒకరి ఇల్లు ఉండేది. పొద్దుపోయిన తర్వాత సమాధుల తోటలో నుంచి బయటికి వస్తూ ఉంటే, ఎందుకయ్యా ఈ పొద్దుపోయిన సమయంలో కూడా ఆ సమాధుల తోటలో తిరుగుతున్నామని అడిగితే చిన్న పాపని, అంకుల్ మా ఇల్లు ఆ సమాధుల తోట గోడ దాటితే ఆ గోడ ఆనుకొని ఉంది అంకుల్ అని. కాబట్టి ఆమెకు భయం ఉండదు సమాధుల తోటలో. అందరికీ సమాధుల తోట లోపలికి పోవాలంటే, అది కూడా చీకట్లో పోవాలంటే నిజంగా చెప్పండి భయం ఉంటుందా? ఉండదు. మరి యెహెజ్కేలు దేవుని ప్రవక్తగా సమాధులు చేయబడినటువంటి బహిరంగంగా పడవేయబడినటువంటి శవాల మధ్యకి, అది కూడా అస్థి పంజరాన్ని చూచి ఎవరైనా భయపడకుండా ఉండగలరా? ఎన్ని వేల అస్థి పంజరాలు అక్కడ పడి ఉన్నాయి ఒకసారి ఆలోచన చేస్తే. ఎంత భయంకరమైనటువంటి స్థలం అది. అక్కడికి వెళ్ళి దేవుని యొక్క మాటల్ని ఆ ఎముకలతో మాట్లాడమని దేవుడు చెప్పినట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ మన ఆత్మీయ పాఠం ఏంటంటే, ఇంతకు ముందు ఆ ఎముకలలో ఆ ఎముకల అస్థి పంజరాలలో ఏముండేది? ఒకప్పుడు జీవం ఉండేది, ప్రాణం ఉండేది. దానిని తిరిగి దేవుడు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు మన జీవితాలలో బ్రతికి ఉన్నామనే పేరు మాత్రం కలిగి మృతుడైనటువంటి స్థితిని కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి పాపములు అపరాధముల చేత చచ్చి పడి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేసి, లోకమంతా శవాలతో నింపబడినటువంటి పరిస్థితి కాగా చూడడానికి తిరుగుతూ ఉన్నారు. కానీ వారి యొక్క ఆత్మ దేవుడు ఇచ్చాడని గ్రహించకుండా మేము బ్రతికి ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. కానీ జీవం కలిగిన పరిశుద్ధుడైన దేవుని మాట వినకుండా, ఆయన ఇష్ట ప్రకారంగా జీవించకుండా, ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, బ్రతికి ఉన్నావు అనే పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడవే అని తెలియజేస్తుంది. ఈ ఉదయకాల సమయమందు మనం ఆలోచన చేద్దాం. మనమైతే అలాంటి స్థలానికి దేవుడు నేరుగా వచ్చి శబ్దంతో మనకు చెప్పినా కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది అంటారా? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నా అంటే, చర్మము కప్పి మీకు నరములనిచ్చి అని అంటున్నాడు. ఒకేసారి ఆ అస్థి పంజరాలకు దేవుడు జీవాన్ని ఇవ్వడం లేదు, ఇక్కడ అంచెలంచెలుగా ఇస్తున్నారు. మనము కూడా
ఆత్మీయంగా ఒక్కొక్కసారి మన పాఠం ఏమిటంటే, ఇక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థించిన క్షణంలోనే మనకు జవాబు వచ్చేయాలి. మనం ఇంత గొప్ప జవాబుని సాధించాము అనేటువంటి మనసు మనకు వెంటనే రావాలి అని అనుకుంటాం. ఆత్మీయంగా దేవుని ప్రజలమైన మనము దేవుని ప్రణాళిక ప్రకారముగా అంచెలంచెలుగా ఆయన మనలను ఎదిగించేటువంటి వాడుగా ఉంటాడని ఒక చిన్న పాఠాన్ని అక్కడ మనము చూస్తూ ఉంటాం. మొదట ఏమి ఇస్తున్నాడు ఆయన? చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. ఇప్పుడు చూడండి, అక్కడి వరకు మనం చూస్తే ఆ ఎముకలన్నిటినీ కలుసుకునేటట్టుగా ఆయన ఏర్పాటు చేశాడు, చర్మాన్ని ఇచ్చాడు. ఆ అస్థి పంజరం లోపల ఎండిపోయినటువంటి నరాలు, కనిపించకుండా పోయినటువంటి నరాలను తిరిగి ఆయన ఇచ్చాడు. నరముల శక్తితోటి, ఎముకల శక్తితోటి పోగొట్టుకున్న అన్ని ఎముకలు సముదాయమయ్యి ఆ అస్థి పంజర ఆకారంలో దేవుడిచ్చినటువంటి ఆ చర్మములో నరములతోటి లేచి నిలువబడ్డాయి అనుకోండి. ఇప్పుడు ఒకసారి మనసులో అనుకోండి, ఆ సీను ఎలాగుంది? నిర్జీవంగా మన ఎదుట అస్థి పంజరం కనుక వస్తే, ఆ అస్థి పంజరంలో దేవుడు ఏర్పాటు చేసిన చర్మము నరాలు అలాగ నుండి ఆ అస్థి పంజరము ఆకారం ఇంకా మారలేదు. అలాగ మనల్ని చూస్తూ కొన్ని వేల మంది కనపడ్డారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఆలోచన చేస్తేనే అమ్మ బాబోయ్, రాత్రి కల్లోకి ఈ ప్రసంగం వస్తుందేమో అనిపిస్తుందేమో మీకు, నాకైతే తెలియదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి తర్వాత మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. ఎముకలున్నాయి, నరములున్నాయి, మాంసం ఉంది, ఆకారం కనబడతా ఉంది. ఆ ఆకారానికి ఏం లేదు? జీవము లేదు. దాని తరువాత ఆయన జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు అంటారు. అది అయిన తరువాత దేవుడు జీవాత్మని, ఇప్పుడు చెప్పండి, ఆది కాండంలో మొదట దేవుడు ఏం చేశాడు? నరుణ్ణి మట్టితోటి బొమ్మగా చేశాడు. ఆ శరీరాన్ని నిలువబెట్టాడో పడుకోబెట్టాడో మనకు తెలియదు. ఆ శరీరము ఆకారము అలాగ ఉన్నప్పుడు దేవుడు ఆ ఆకారాన్ని చూచినప్పుడు ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపము చొప్పున ఏర్పాటు చేశాడనే మాట దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఆ నిర్జీవమైనటువంటి బంక మట్టితో చేయబడినటువంటి మనము అని చెప్పాలని ఆశపడుతుంటున్నాను నేను. అలాంటి స్థితిలో ఆదాములో ఉన్నటువంటి మనకు ఆయన జీవవాయువును, ఆయన ఊపిరిని ఊదినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీ భాషలో ఊపిరి అంటే స్పిరిట్, ఆత్మ. దేవుని యొక్క ఆత్మను ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొన్ని వేల మంది దేవుని ప్రజలని, ఇశ్రాయేలీలు శత్రువుల చేతిలో తిరుగుబాటు వలన చనిపోయినటువంటి వారిని, ఆత్మీయంగా నిర్జీవమైన స్థితిలో ఉన్నటువంటి వారిని, శారీరకంగా కూడా వారు నిర్జీవమైన స్థితిలో ఉన్న వారిని ఆయన అంచెలంచెలుగా చర్మాన్ని, నరములను, మాంసమును పొదిగి దాని తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు జీవవాయువును ఊదగా వారు బ్రతికించబడతారు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి ప్రభు సన్నిధిలో కొన్నిసార్లు ప్రార్థన చేస్తే వెంటనే సమాధానం దొరకవచ్చు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే మన సమయంలో కాదు, ఆయన సమయంలో అది నెరవేరిస్తే మనకు ఆశీర్వాదంగా ఉంటుందని ఆయన భావించి ఆయన సమయంలో మనకు ఆ ప్రార్థనకు జవాబుని ఇస్తాడా? కూడా తప్పనిసరిగా ఇస్తాడు. అది మనకు అందులో ఉన్నటువంటి పాఠం. దేవుని సన్నిధానంలో చేరి వచ్చినటువంటి మనం ఎందుకు దేవుని యొక్క ఆత్మను ఈ నిర్జీవమైనటువంటి అస్థి పంజరాలకు జీవాన్ని ఇచ్చి బ్రతికించి ఆయన ఆత్మ ద్వారా వాళ్ళు బ్రతికేటట్టుగా చేశాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 6:63 నేను మాట్లాడే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని ప్రభు చెప్పాడు.
అంటే ఆత్మ అంటే యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి దేవుని మాటలే ఆత్మ జీవము అని ఆ భాగంలో మనం చదువుకుంటాం. దేవుని వాక్యమే ఆత్మ అయినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాలలో నిలవరంగా నివసింపనీయుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడు మనకు భయము పోతుంది, మనకు జీవము ఉంటుంది. జీవమును ఆత్మయు అయి ఉన్నాయి నా మాటలు అని ప్రభు చెప్తే, నిర్జీవమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి ఆ సమయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం పడినటువంటి ఆ స్త్రీ ఆ గుంపులో యేసు ప్రభు యొక్క కనీసము వస్త్రపు చెంగునైనా ముట్టుకుంటే నేను బాగుపడతాను అని ఆమె అనుకొని, ఒకవేళ గుంపులో తన బలహీనతతో తను ఇలాగను వంగి నడవలేనటువంటి స్థితిలో ఆ స్థితిలో ఆమె వస్తూ ఉంటుండగా ఆ గుంపులో ఒకవేళ అటు ఇటు నెట్టేటువంటి వాళ్ళు కూడా లేక పోరు. ఆ పరిస్థితుల్లో ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆమెకు ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఆ విషయం ప్రభువుకి తెలియదు. వెనకాల నుంచి వచ్చింది ఆయన ముట్టుకున్న సంగతి ఆయనకు తెలియదు, ఒక విధంగా ఆలోచన చేస్తే. కానీ చూచే వాళ్ళకి కూడా అర్థం కాదు. కానీ తర్వాత ప్రభు ఏమన్నాడు? అక్షరార్థంగా ఆయనకి తెలియదు అని ఏమనుకునేది, కానీ వాస్తవానికి తనను ప్రభు చూడలేదు. కానీ వెనక భాగంలో ఉన్నటువంటి తనను చూడలేదు. కానీ ఎవరు నన్ను ముట్టుకున్నారు అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ప్రభువుకు మన గురించి అంతా తెలుసు. నిర్జీవమైన స్థితిలోకి వెళ్ళేటువంటి ఆ బలహీనురాలైనటువంటి ఆ స్త్రీకి ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థత కలిగింది. అంటే జీవము ఆమెలోనికి ప్రవేశించింది. వంగి వచ్చినటువంటి తను లేచి ఆమె సంతోషముతోటి ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పకుండా ఆరోగ్యం వచ్చిందని చెప్పి వెళ్ళిపోవడానికి ప్రారంభం చేస్తుంది. నడిచి వెళుతూ వెనకకు వెళుతున్నటువంటి ఆమెని ప్రభు మాటతోటి పిలిచినట్టుగా మనము చూస్తాం. దేవుడు ఒక కేవలము నరపుత్రులమైనటువంటి మనలను జీవముతోటి నింపేటువంటి తన ఆత్మతోటి జీవముతోటి తన మాటలతోటి మన హృదయాన్ని నింపి మునుపు పాప స్థితిలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళని ఆయన నిత్య జీవములో ప్రవేశపెట్టి బ్రతికిస్తే ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలంటారా లేదా? దేవుని స్తుతించడానికి, దేవుని కృతజ్ఞతలు చెప్పడానికి, ఆయనను ఆరాధన చేయడానికి, ఆయన నన్ను ఈ స్థితిలో నుంచి బ్రతికించాడు, ఆయన ఇచ్చిన జీవముతో నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆయన మాటలు నా హృదయంలో ఉన్నాయి కాబట్టి, ఆయన ఆత్మ నాలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతున్నానని మనం చెప్పగలిగిన వారంగా ఒక్కటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. నేను క్రీస్తుని బట్టి సమస్తమును చేయగలను అని అంటే క్రీస్తు ద్వారా మనము చేస్తున్నాము అనే మనసు మనలో ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు కొరకు మనం ఏదైనా చేయగలం. అట్లా కాకుండా నరపుత్రుడిగానే ఉండి నేను మాత్రమే ఇది చేస్తున్నాను చేయగలను అనేటువంటి భావన మనలో ఉంటే చేసినట్టుగా కనబడవచ్చు, కానీ ప్రజలకు అదేమీ మేలు చేయదు. దేవునికి అది అంగీకార యోగ్యంగా కూడా మనము చేసాము అన్నట్టుగా ఉంటాం, కానీ మనసాక్షిలో సంతృప్తి అనేది మనకు దొరకదు. నరపుత్రుడే కానీ ఆయన దేవుని చేత వాడబడినటువంటి బలమైనటువంటి సాధనంగా ఆత్మవశుడై ఉన్నటువంటి సేవకునిగా మనము చూస్తుంటున్నాం. దేవుని వాక్యముతో నింపబడినటువంటి సేవకుడు, దీనుడుగా ఉన్నటువంటి సేవకుడు. ఒక మాట మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలే. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుము. ఇక్కడ చూడండి, ప్రభు ఈ భాగంలో చెప్పినటువంటి నరపుత్రుడా అని మొట్టమొదటి చెప్పినటువంటి ఈ మాట దాదాపు 90 సార్లు పలకబడినట్టుగా మనం చూస్తాం ఈ యొక్క పుస్తకం.
యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనుష్య కుమారుణ్ణి నేను అని తనను తాను పరిచయం చేసుకుంటూ క్రొత్త నిబంధనలో సువార్తలు దాదాపు 80 సార్లు ప్రస్తావించబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు మనుష్య కుమారుణ్ణి నేనని పరిచయం చేసుకుంటున్నాడు, కానీ దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి మనుష్య కుమారుడు అంటే భావము అభిషిక్తుడు లేక రానున్నటువంటి మెస్సియా, ఇశ్రాయేలు దేవుని ప్రజలకు రాజ్యాన్ని ఇవ్వడానికి వస్తున్న రారాజుగా వస్తున్నటువంటి మెస్సియా అనే భావనతో కూడినటువంటి మనుష్య కుమారుడు అని ప్రభువు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే, యెహెజ్కేలు చెప్పినటువంటి నరపుత్రుడను అని చెప్పినటువంటి ఈ మాటలు మనము మన యొక్క స్థితిని వివరిస్తున్నటువంటి మాటలుగా మనం చూస్తాం. ఆ నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడుమని దేవుని వాక్యం చూస్తున్నాం. ఎందుకని చక్కగా నిలువబడమంటున్నాడు అంటే, ముందు వచనంలో మొదటి అధ్యాయము చివరి వచనంలో దేవుని యొక్క దర్శనాన్ని చూచినటువంటి యెహెజ్కేలు తన యొక్క ఆ మహిమను చూచినటువంటి ఆయన సాగిల పడినటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఒక వ్యక్తి వినయ విధేయతను చూచి సాగిల పడినటువంటి ఆ స్థితిలోనే ఉంచేవాడు కాదు, తన ఎదుట తల ఎత్తుకొని నిలువబడు అని చెప్పేటువంటి వాడుగా మనం చూస్తున్నాం. నరపుత్రులమైనటువంటి మనము దేవుని రక్షణలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన రక్షణలో మనలను నిలిపి ఆయన మహిమను మనకిచ్చి సాష్టాంగపడి ఉన్న స్థితిలో మీరు ఉండకూడదు, లేచి నిలువబడు అని ఆయన తెలియచేస్తూ బలాన్నిచ్చి శక్తినిచ్చి నిలువబెట్టినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను నీతో మాట్లాడవలను అని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఐ వాంట్ టు టాక్ విత్ యూ, నేను నీతో మాట్లాడాలి, నువ్వు నిలవబడు అని అంటున్నాడు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మన జీవితంలో కేవలము మట్టినైనా, నేను నరపుత్రుడిని మాత్రమే నాయన. నీ శ్వాస నిశ్వాసలు నిలిపేస్తే నిర్జీవంగా పడిపోయేటువంటి వాడని తండ్రి, అట్టి నన్ను నీ రక్షణలో నన్ను నిలువబెట్టి నీ ఎదుట నిలువబెట్టుకొని నాతో మాట్లాడడానికి ఇష్టపడినటువంటి దేవుడు, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పేవాళ్ళంగా గొప్ప గొప్ప వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడతారంటారా? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కొంతమంది కూడా ఒకవేళ ఒకరి స్థాయి కంటే ఎక్కువ స్థాయి అయితే ఆ పలకరించడం ఎందుకులే, మీటింగ్ అయిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతే సరిపోతుంది కానీ అంతే ఇష్టపడే వాళ్ళు ఉండకపోవచ్చు. ఏమో అంటున్నా నేను, అంతే. ఎవరి హృదయానికి వాళ్ళకి తెలుసు. ఎవరైతే దీనులుగా ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, పడిపోయినటువంటి స్థితిలో, ఆర్థికంగా చితికిపోయినటువంటి స్థితిలో, ఆత్మీయంగా పడిపోయి లేవలేనటువంటి వ్యసనాలలో ఉన్నటువంటి వారిని పలకరించాలని కోరుకునే వాళ్ళు భక్తులు ఎంతమంది ఈ లోకంలో. కానీ దేవుడు పడిపోయినటువంటి వాడు అదే రీతిగా ఉండాలని కోరుకునేవాడు కాదు. లేచి నిలువబడు, నేను నీతో మాట్లాడాలి అంట. అసలు మనం ముఖాన్ని ఎదురుగా చూడకూడదు అనుకునేటువంటి మనుషులు ఎంతమంది లేరంటారు చెప్పండి. నేను అంటున్నానని కాదులే, మీకు ఆ అనుభవం రాలేదా? మీకు ఎప్పుడు తట్టలేదా? మనం నిలువబడితే పొద్దున్నే వీరి ముఖం నేను చూస్తున్నాను అని ఎవరిని గురించి అనుకోలేదా మీరు? ఈ ముఖాన్ని నేను చూస్తున్నానేంటా అని అనుకోలేదా? నిజంగా చెప్పు, మనుషులమైనటువంటి మనము నవ్వటానికి కాదు, కానీ ఒక వ్యక్తిని నిలువ పెట్టుకుని ఎదురుగా కళ్ళు కలిపి మాట్లాడాలి అని ఎవరితో అనుకుంటాం మనం? మనకు నచ్చిన వారితో మాట్లాడాలి, మనకు స్నేహితులైనటువంటి వారితో మాట్లాడాలి, శుభ్రమైనటువంటి వారితో మాట్లాడాలి, హోదా కలిగినటువంటి వారితో మాట్లాడడానికి అవకాశం దొరకాలని లక్షల మంది పాకులాడుతూ ఉంటారు కదా. దిక్కుమాలినటువంటి వ్యక్తిని పలకరించడానికి ఎవరు కోరుకునే వాళ్ళుగా దేవుడు, ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ, ప్లీజ్ గెట్ అండ్ స్టాండ్ అప్ అని. నీవు లేచి నిలువబడు, నేను నీతో మాట్లాడాలి. ఇది ఒక్క మాట చాలదా ఈరోజు మనకు?
దేవుడు పడిపోయినటువంటి మనలను ఆయన నిలువబెట్టి మాట్లాడాలి అని కోరుకునేటువంటి వాడుగా ఎప్పుడైనా దేవుని మాటలు వినడానికి నిలువబడ్డావా? నా మాటలు ఆత్మయు జీవమునై, ఆ మాటలు లేక ఆయన ఇచ్చినటువంటి ఆత్మ మన హృదయంలో ఉండగా, ఆ ఆత్మ లేక ఆయన యొక్క వాక్యము మన హృదయంలో మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనము లేచి నిలువబడి ఆయన మాటల్ని వినడానికి శక్తిని తెచ్చుకొని నేను ఆయన ద్వారా ఆయనకు సేవ చేయగలను. ఆ సేవ ఆయనకు అంగీకారం అవుతుంది. ఆయన ద్వారా కాకుండా ఆయన కోసం కూడా నేను ఏమీ చేయలేను అనే మనసు మనలో ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ వచనాలు మనము చదువుకుంటున్నాం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? నిలువబెడుతుంది అని ఆ వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ దేవుని ఆత్మ మనలో ప్రవేశించినప్పుడు మనలను పడవేయదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిలువబెట్టేటువంటి వాడు. ఆయన యొక్క మాట లేక ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించేటువంటి, ఆయన కొరకు మనలను సాక్షులుగా ఆయన వాడుకునేటువంటి వాడిగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు 2-3 మాటలు మనం చెప్పుకొని ముగించుకుందాం. కనుక ఈ యొక్క 6వ వచనంలో యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లు, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇవన్నీ ఎందుకు నేను చేస్తున్నానంటే, you have to recognize that you are only the Son of Man and you have to recognize me as your God. అదే దేవుని యొక్క కోరిక, అంతే. దానికోసమే ఆయన ఈ మాటలు మనతో ఈ ఉదయకాల సమయం ముందు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనలను మనము గుర్తించాలి. ఏమని గుర్తించాలి? ఒకప్పుడు నేను మట్టిని, నాలో జీవము లేదు, కేవలము అస్థి పంజరం లాంటిది నా జీవితం. ఆయన జీవాన్ని ఇచ్చాడు, ఆయన జీవాత్మను నాలో ఉంచాడు, నన్ను బ్రతికిచ్చాడు. ఎందుకు? ఆయన రక్షించింది, బ్రతికించింది ఆయన దేవుడు అని గుర్తించడానికి, గ్రహించడానికి అని మనం ఎరగాలి. అలాగే దేవుని ఆత్మ లేక దేవుని మాటలు లేక వాక్యము మన హృదయంలో ఉండి ఏం చేస్తుంది అనేటువంటి మాటలు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకున్నాం. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేది. ఎందుకు దేవుడు తన ఆత్మను లేక తన యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచాడు అంటే, అక్కడున్నటువంటి మాటలే నన్ను అనుసరించు వారినిగా చేయడానికి, ఆయన కట్టడలను అనుసరించు వారినిగా చేయడానికి, ఆయన విధులు గైకొను వారినిగా మనల్ని చేయడానికి ఆయన ఆత్మను మన హృదయంలో అనుభవిస్తుంది. ఏంటి ఆయన కట్టడలు అని అంటే, ఆయన యొక్క వాక్యాన్ని అనుసరించే వాళ్ళముగా, ఆయన విధులు ఏమిటి అనంటే పాపము చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలని ఆయన కోరుకునేటువంటి వాడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏంటి దేవుని యొక్క ఆత్మను కుమ్మరించడం అనంటే, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో, తండ్రిని కనుక మీరు అడిగితే అడిగిన వారికి సమృద్ధిగా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు అని ప్రభు అక్కడ చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయము
2వ వచనంలో మనము గమనిస్తే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. ఎవరి ద్వారా పరిశుద్ధత? ఆత్మ ద్వారా పరిశుద్ధత పొందిన వారై, అంటే దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధత. దేవుని వాక్యము వింటూ ఉంటుండగా హృదయాలలో దూరనివ్వాలి. ఆ వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి. నీవు లేచి నిలువబడు, నేను నీతో మాట్లాడాలి అన్నప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి వినడానికి చెవినివ్వాలి. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధత పొందడానికి దేవుడు తన ఆత్మను లేక తన వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడు, మనలో ఉంచుతున్నాడు అనే మాటని మనం చూస్తూ ఉంటున్నాం. యెహెజ్కేలు గ్రంథంలోనే 37వ అధ్యాయంలో 24వ వచనంలో మనం గమనిస్తే, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మనం తీసినటువంటి అధ్యాయంలో 24వ వచనం, నా సేవకుడైన దావీదు వారికి రాజువును వారికి అందరికీ కాపరి ఒక్కడే ఉండును, వారు నా విధులను అనుసరించుదు, నా కట్టడలను గైకొని ఆచరించుదని. నాడు దావీదు రాజు ఒక్కడే ఉండగా దేవుని యొక్క కట్టడలు విధులు అనుసరించే వారినిగా దేవుడు అప్పగించాడు రాజు. మనము పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాల్లో ఎవరి మీద మనము ప్రభుత్వము చేయడానికి అధికారులంగా లేక పనివారంగా నియమించబడ్డామో, ఏ పరికరాలతోటి మనం పనిచేయడానికి ఆ పరికరాలను దేవుడు మనకు అప్పగించాడో, ఆ పరికరాలు చక్కగా పనిచేయాలన్నా, ఆ వ్యక్తులు మనకు లోబడాలి అన్నా, దేవుడు వారిని మన కొరకు అనుకూలంగా మార్చితేనే మనం ఏదైనా ప్రైవేట్ అయినా గవర్నమెంట్లో అయినా ఉద్యోగాన్ని చేయగలము. అది ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగున ఆయన మనలను విజయవంతంగా నడిపించేటువంటి వాడుగా ఉన్నాడే సత్యాన్ని మనం చూస్తున్నాం. గలతీ పత్రికలో 6వ అధ్యాయము 5వ అధ్యాయము 16వ, గలతీ 5:16, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎలాగ నడుచుకోవాలంటున్నాడు? ఎందుకు మన హృదయాల్లో దేవుడు నిర్జీవమైన అస్థి పంజరాల లాంటి మన హృదయంలో ఆయన జీవ ఆత్మను ఉంచాడు అని అంటే, మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అలాగ నడుచుకుంటే మనం ఏం చెయ్యం? శరీరాన్ని ఇచ్చలను మనం చెయ్యము, నెరవేర్చము. పరిశుద్ధంగా ఆత్మానుసారంగా మనము నడుచుకుంటాము. మన సంఘాలలో శరీరాన్ని ఉపయోగించి నడుచుకునే వారంగా ఉండం, ఆత్మానుసారంగా నడుచుకుంటాం. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డ, వారిని గౌరవిస్తున్నాను అంటే దేవుణ్ణి గౌరవిస్తానని మన భాష, మన వైఖరి గౌరవప్రదంగా ప్రతి స్థలంలో కూర్చున్న ప్రతి సహోదరుని అలాంటి భాషతోటి గౌరవించే వాళ్ళంగా మనం ఉంటాం. వారి తప్పులను పైకెత్తి నలుగురిలో నవ్వులు చేసే వాళ్ళంగా ఉన్నాం. అది శరీర ఇచ్చను బట్టి, వారి లోపట ఇతరుల పట్ల ఉన్న ఆ అభిప్రాయాన్ని బట్టి అలాగ ప్రవర్తిస్తారు. కానీ మనం అట్లా ప్రవర్తించకూడదు. ఎలాగ ప్రవర్తించాలి? ఆత్మానుసారముగా ఒకరిని కంటే ఇంకొకరిని ఘనంగా ఎంచి సన్మానిస్తూ, ప్రభు పిల్లలనే జ్ఞానము కలిగి వారి పట్ల మంచి అనురాగముతోటి ఆత్మీయంగా నడుచుకోవాలి అనే మాట అక్కడ పొందుపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనములు, కావున మీరు ప్రభు అయిన క్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. చివరిలో ఏముంది అక్కడ? ఆయన యందుండి నడుచుకున్నాడు. మన యందు ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఎవరి యందు నడుచుకోవాలి? ఆయన యందు ఉండి నడుచుకోవాలి.
ఆయన లేకుండా మనము నడువులేము. ఇందాక మనం అనుకున్నట్టుగా అస్థి పంజరాలన్నీ లేచి నిలువబడ్డాయి, కానీ నరములు, చర్మము, మాంసము వాటిలోకి దేవుడు అనుగ్రహించాడు, కానీ వాటి లోపల ఏమి లేదు, జీవం లేదు. అలాంటి పరిస్థితులలో యెహెజ్కేలు భయపడకుండా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు ఉపయోగించినప్పుడు ఆ యొక్క అస్థి పంజరాల్లోకి ఏమొచ్చింది, జీవము, దేవుని యొక్క జీవం వచ్చింది. అప్పుడు వారందరూ కూడా బ్రతికించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మీయంగా మన జీవితాల్లో కూడా దేవుడు అంచెలంచెలుగా తన సమయాన్ని బట్టి మనలను దీవించేవాడుగా తన ఆత్మను మన హృదయంలో ఎందుకు ఇచ్చాడు అనంటే, మనము ఆత్మీయంగా నడుచుకోవాలని, ఆయన మాటల ప్రకారంగా నడుచుకోవాలని, జీవించాలని ఆయన రక్షణనిచ్చాడు, తన యొక్క ఆత్మని అనుగ్రహించాడు. అంతేగాని తీసులాడుకోవాలని, శరీర ఇచ్చలు నెరవేర్చుకోవాలని, మన ఇష్టాన్ని నెరవేర్చాలని ఆయన ఉద్దేశము కాదు. రక్షించబడ్డారా? మరి ఇంకా నిర్జీవంగా ఉన్నారా? నిర్జీవంగా ఉంటే ఆ అస్థి పంజరాన్ని ఒకసారి రాత్రి పడుకోబోయే లోపల గుర్తు చేసుకోండి, ఎలాగనుందో మన స్థితి. భయము, ఆందోళన కదా. అని అలాంటి మనలను ఆయన ఆత్మను మనలో ఇచ్చి రక్షించి నిలువబెట్టి, మాట్లాడుతున్నానయ్యా విను అని చెప్పి, ఆ మాటలను ఇతరులకు నువ్వు చెప్పు అని చెప్పి, ఆత్మ ద్వారా ఆయన యందుండి మనము మాట్లాడుతున్నాము, మనం చెల్లిస్తున్నాము అనే మనసు కలిగి, ఒకరి పట్ల ఒకరు తగ్గు భావం కలిగి ఘనపరుచుకుంటూ సంఘములో ఆత్మానుసారంగా నడుచుకోవడం ద్వారా దేవుడు ఇష్టపడినటువంటి సేవ మనం చేసిన వాళ్ళం అవుతాము. లోకంలో ఆత్మలను రక్షించాలనంటే క్రీస్తు ప్రభువు నందు ఉండి తప్ప మనం రక్షించలేము. మన సొంతగా ఏ ఆత్మను కూడా రక్షించలేము. యెహెజ్కేలు దేవుని ఆత్మ వస్తున్నందువలన ఆయన మాటల ద్వారా నిర్జీవమైనటువంటి ఆ అస్థి పంజరాలు బ్రతికేటట్టుగా ఆయన మాటను ఎలాగైనా మాట్లాడటం ద్వారా వారందరూ బ్రతికారు. మనం కూడా లోకంలో పాపములు, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని బ్రతికించాలని మనలను బ్రతికించాడు. బ్రతికున్న మనకు తన ఆత్మని ఇచ్చాడు, ఆయన మాటని ఇచ్చాడు. ఆయన కొరకు సాధనంగా ఒక నోటి మూరగా మన నుంచి నడిపిస్తున్నాడు. అలాంటి అవగాహనతోటి ప్రభువు కొరకు ఎలాంటి కార్యాలు చేయాలి? మనం గొప్ప గొప్ప కార్యాలు. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో దేవుడు తన దూతలతో సంతోషిస్తాడు. మనకు కూడా హృదయంలో సంతృప్తి. ఇలాంటి ఆత్మీయ స్థితిలో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ మాటలు నాయన కేవలము మీ నోటి బోరుగా ఉండి మేము వినగలుగుతూ మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మట్టి దేహములో మహిమ కలిగినటువంటి మీ జీవాత్మను ఉంచి, మీ యొక్క మహిమ వెళ్ళిన మాటలను ఉంచి మాతో మాట్లాడడానికి ఇష్టపడి మాట్లాడినట్టే మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ మాటలు మా హృదయాలలో పదిలంగా ఉంచుకొని మీ యొక్క మాటల ప్రకారంగా నడవడానికి మా తండ్రి మాకు చాలినటువంటి శక్తిని, బలమును అనుగ్రహించు. చేరి వచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపి క్షేమముతో నడిపించమని, మా ఒక్కొక్కరి అవసరాలు ఎరిగి మీరే తీర్చుమని, చిన్న బిడ్డలను, వృద్ధులను, పెద్దలను, సహోదర సహోదరులను, వారి కుటుంబాలను ప్రభువా రాక వెనుకబడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మరింత విస్తారంగా మిమ్మల్ని సేవించగలిగేటువంటి సంఘములను ఈ అజిత్ సింగ్ నగర్ విజయవాడలో ఉన్న స్థానిక సంఘాన్ని ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు పేర స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికి వందనాలండి.